కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దాసు జ్యోత్స్నతోటి ఇలా అంటూ ఉంటాడు. దీప బిడ్డ ఓ గొప్పింటి బిడ్డగానే ఈ అంతఃపురంలో అడుగు పెడుతుంది. ఇది భవిష్యవాణి, దీన్ని ఎవ్వరూ ఆపలేరమ్మా. రాతను ఎవ్వరూ మార్చలేరు. మార్చాలని నీ చేతులు ప్రయత్నిస్తే జ్యోత్స్న, నీ తలరాతను నేను మారుస్తానని దాసు జ్యోత్స్నకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీపకే కాదు, దీప కడుపులో బిడ్డకు అన్యాయం చేయాలని చూసినా పిలవగానే ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ప్రత్యక్షమవుతా. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నా. ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తాను. నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు జ్యోత్స్న. నువ్వు నా కూతురివని తెలిసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి దాసు వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కార్తీక్ డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. ఇంతలో దీప అక్కడికి పాలు తీసుకుని వస్తుంది. దాంతో కార్తీక్, నువ్వు ఇలా ఎక్కువసేపు నిలబడకూడదు దీప అని అంటూ ఉంటే, ఏంటి బావా డాక్టర్ అంటున్నావు, స్కానింగ్ అంటున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇది వరకంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిన 5 నెలల వరకు మెడిసిన్స్ తోటి టెస్టులతోటి పెద్దగా పనుండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు మరదలా. కన్సీవ్ అయ్యామని తెలిసిన దగ్గర నుంచి డెలివరీ వరకు ట్యాబ్లెట్స్ వాడాలి, బీపీ షుగర్ లెవెల్ చెక్ చేయించుకోవాలి, బేబీ గ్రోత్ ఎలా ఉందో చూడాలి, వారానికి ఒకసారి వెయిట్ చెక్ చేయించుకోవాలి, ఫ్రూట్స్ తినాలి, జ్యూసులు తాగాలి, రోజుకి కనీసం 8 గంటల నిద్రపోవాలి అని చెప్తూ ఉంటే, ఇవన్నీ నీకెలా తెలుసు బావా అని దీప అడుగుతుంది. ఇప్పటి వరకు డాక్టర్ గారు ఫోన్లో చెప్పింది ఇవే. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి సుమిత్రత్త రూమ్లో ఉన్నప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా దీపా నీకు? గురువుగారితో తాత అమ్మ ఏం చెప్పారో తెలుసా? వాళ్ళకి కల వచ్చిందంట. మా అమ్మమ్మ మళ్ళీ వస్తానని చెప్పిందంట. వాళ్ళకి కల రావడం, ఇంట్లో హోమం జరగడం, అదే టైంలో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలియడం, మా అమ్మే ఇంట్లో పుడుతుందని మా అమ్మ మురిసిపోవడం, పెద్దమ్మ శౌర్యకి ఆడపిల్ల బొమ్మ కొనివ్వడం, ఆ బొమ్మనే చెల్లి అని పిలవమని నువ్వు శౌర్యతో చెప్పడం, ఇవన్నీ చూస్తూ నేను ఎవరు పుడతారు అనుకోవాలో చెప్పు? అబ్బాయి పుడితే అని దీప అంటూ ఉంటే, నాకు ఎవ్వరైనా ఓకే దీప అని కార్తీక్ అంటూ ఉంటాడు. బావా, ఇప్పటి వరకు అందరూ మన చుట్టూనే ఉన్నారు కదా, అందుకే నేను ఒక పని చేయలేకపోయాను, అది ఇప్పుడు చెయ్యనా అని అంటూ కార్తీక్ని హగ్ చేసుకుంటుంది దీప. చాలా ఆనందంగా ఉంది బావా, తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ 9 నెలలు త్వరగా గడిచిపోతే బాగుంటును అని అంటూ ఉంటే, వద్దు మరదలా, మనం అమ్మకి పుట్టడం మనకు తెలియదు, అది మన తొలి జన్మ. నేను మరోసారి నీ ద్వారా మళ్ళీ పుట్టబోతున్నాను, ఇది నాకు 2వ జన్మ. భార్య కడుపులో బిడ్డ రోజులతో పాటు పోటీబడి పెరుగుతుంది. అలా అనుకోవడం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎందుకంటే పుట్టబోయే బిడ్డది కాదు, నాన్న అని పిలుపు. తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నా ప్రతి బిడ్డ ప్రత్యేకమే, తండ్రి కూడా అంతే. నన్ను నాన్న అని పిలవడానికి శౌర్య ఉన్న మరో బిడ్డ ముందు నాన్న అని పిలిపించుకోవడానికి నీ కడుపులో ఊపిరి పోసుకుంటుంది. ఈ 9 నెలలు నేను నీకు సేవలు చేయాలి, నిన్ను భార్యలా కాకుండా ఒక చంటి పాపాయిలా చూసుకోవాలి. నెలవులు పెరుగుతూ ఉంటే ఈ ప్రయాణం ఎంత బాగుంటుందో తెలుసా అంటూ మురిసిపోతూ ఉంటాడు కార్తీక్. సరికొత్త ప్రయాణం ఈరోజే మొదలైంది దీప. మన బిడ్డ భూమి మీదకి వచ్చేటప్పటికి ఏ సమస్య ఉండకూడదు. అంతా ఒక కుటుంబంలా కలిసి ఉండాలి, కలిసి ఉండేలా చేయాలి. అలాగే బావా, నువ్వు అన్నావంటే జరుగుతుంది అని దీప అంటూ ఉంటుంది. రేపటి నుంచి నువ్వు తాత ఇంటికి రావద్దు, రెస్ట్ తీసుకో అని కార్తీక్ అంటూ ఉంటే, ప్లీజ్ బావా, నీతో పాటు నేను వస్తాను. అక్కడైతే అమ్మ నాన్న కళ్ళ ముందే ఉంటారు, అదొక ఆనందం బావా. సరే మర్దలా, నీ కోరిక కాదనలే, కానీ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే మళ్ళీ ఆ ఇంటికి రావద్దు. జ్యోత్స్న పారిజాతం గారు తప్ప ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ గురించి నేను చెప్పేదే. నువ్వు ఉన్నావు కదా బావా, వాళ్ళు నా దగ్గర కూడా రారులే అని దీప అనేసరికి, పారు మంచిది కాదు దీప, దీపని జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే చూసుకోవాలి అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కాశీ స్వప్నతోటి, సారీ చెప్పాను కదా దిల్లు, బావ మనిద్దరినీ కలిపాడు కదా అని అంటూ ఉంటే, చూడు కాశీ, మా అన్నయ్య మీద నాకు గౌరవం ఉంది, అలా అనగానే అన్నీ మర్చిపోయి నేను మునుపట్లాగే ఉండలేను. నీకు జాబ్ వచ్చేంత వరకు, అంటే జాబ్ రాకపోతే నాకు వాల్యూ లేదా? జాబ్ అంటే జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటావా? అంతేగాని జాబ్ సంపాదించలేదు అంటావా? అయ్యో అది కాదు, మనసుంటే మార్గం ఉంటుంది కాశీ, మా అన్నయ్యను చూసి నేర్చుకో అని అంటూ ఉంటే, మా అన్నయ్యతో ఏంటి మీ అన్నయ్యను చూసి నేర్చుకోవాలి అని కాశీ అంటూ ఉంటాడు. మా అన్నయ్యతో కంపేర్ చేసే అంత క్యారెక్టర్ నీది కాదులే.
మా అన్నయ్య ఎవరిని మోసం చేయలేదు, ఏదన్నా అనుకుంటే సాధించేంత వరకు వదిలిపెట్టాడు. అలా అనేసరికి ఇక కాశీ కోపం వచ్చి, ఏంటి అన్నయ్య అన్నయ్య అని చంపుతున్నావు? మీ అన్నయ్య ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడా? డ్రైవరే కదా అని కాశీ గట్టిగా అరిచేసరికి ఇక కావేరి శ్రీధర్ బయటికి వస్తారు. ఇప్పుడు నా కూతురు ఏం మాట్లాడిందని అలా అరుస్తున్నావు అని శ్రీధర్ కోప్పడుతూ ఉంటాడు. ఏవండి, వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, మనం మధ్యలో వెళ్ళడం అంత మంచిది కాదు అని కావేరి అంటుంది. ఏం మంచిది కాదు? నా కొడుకును పట్టుకుని ఆఫ్టర్ ఆల్ కారు డ్రైవర్ అంటున్నాడు. వీడి స్థాయికి నా కొడుకున అనే అర్హత ఉందా అనేసరికి సారీ మావయ్య అంటాడు కాశీ. అయినే సరే శ్రీధర్, ఏంట్రా సారీ? నన్ను నువ్వు ఏమన్నా నేను పెద్దగా పట్టించుకోను. నా కొడుకు గురించి అక్షరం తప్పు మాట్లాడినా నేను భరించలేను. 50,000 జీతం కోసం 10 కంపెనీలు తిరిగే నువ్వెక్కడా? ఇచ్చిన మాట కోసం పెట్టిన సంతకానికి కట్టుబడి CEO పదవిని వదిలేసుకున్నా నా కొడుకు ఎక్కడా? ఒరే కాశీ, జీవితంలో ఏదైనా త్యాగం చేయాలంటే ధైర్యం ఉండాలిరా, కానీ జీవితాన్ని త్యాగం చేయాలంటే వాడు నా కార్తీక్ అయి ఉండాలిరా. అలాంటి వాడి ఒంటి మీద కాదు, పేరు మీద మర్చబడినా ఊరుకోను. నీ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాననుడు, అదేంటో రాత్రికి చెప్తాను. కావేరి ఎదుర్రా, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మీరిద్దరూ కాస్త సైలెంట్గా ఉండొచ్చు కదా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మనిషికి ప్రశాంతంగా ఉంచరా? ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి. నీ వల్ల మా అమ్మ కూడా నన్ను తిడుతుంది అని కాశీని తిట్టేసి స్వప్న వెళ్ళిపోతుంది. దాంతో కాశీ, అబ్బా బావని ఏమీ అనకుండా ఉండాల్సింది, మనం టైం బాగోలేదులే, ఎవరిని అనడానికి ఉండలేదు, మనల్ని మనం తిట్టుకోవడం తప్ప అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శివనారాయణ గురుగారు అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దీపా కార్తీక్ ఎంట్రీ ఇస్తారు. దాంతో పారిజాతం, మీ తాత సైన్యం వచ్చింది చూడు అని అంటూ ఉంటే, ఆ సైన్యాన్ని తరిమి కొట్టాల్సింది మనమే కదా పారు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నమస్తే సార్ అని కార్తీక్ అంటే, నమస్తేరా, మీరొచ్చారేంటి అని అంటూ ఉంటాడు శివనారాయణ. మేమేదో ఈరోజు లీవ్ తీసుకున్నట్టు అలా అడుగుతారేంటి అని కార్తీక్ అనేసరికి, నాన్న ఉద్దేశం, మావయ్య గారి ఉద్దేశం వేరే ఉందిరా, మీరు మాట్లాడుతూ ఉండండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అందరికీ కాఫీ తీసుకుని వస్తాను అని దీప అనేసరికి, దాంతో శివనారాయణ అడ్డుపడి దీపని ఆపుతాడు. దీప ఒట్టి మనిషి కూడా కాదురా, కడుపుతో ఉంది. తన జాగ్రత్తతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త కూడా ఈ సమయంలో తనే చూసుకోవాలి. గబగబా నడవకూడదు, గట్టిగా నడవకూడదు, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కడుపు అదురుతుంది అని దశరథ్ చెప్తూ ఉంటే, ఇక జ్యోత్స్న నవ్వుతూ, మీరు మరీ డాడీ, దీప ఏదో ఇవేమీ తెలియనట్లుగా అలా జాగ్రత్త చెప్తారేంటి? దీప కడుపుతో ఉండడం ఇదేమన్నా మొదటిసారి కాదు కదా, దీపకి 7 ఏళ్ల కూతురు ఉంది అంటే అర్థమేంటి? పిల్లలు కనడంలో 7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే కదా, ఇదేదో మొదటిసారి అన్నట్టు చెప్తారేంటి అని జ్యోత్స్న అంటూ ఉంటే, ఇక దశరథ్ కోపంగా జ్యోత్స్న అంటూ చెయ్యెత్తేలోపు జ్యోత్స్న చెంప చెళ్ళుమనిపిస్తుంది సుమిత్ర. నీ మాటల్లో ఎంత అవమానం ఉందో అందరికీ అర్థమవుతుంది. నువ్వంటుంది ఆడతనాన్ని కాదు, మాతృత్వాన్ని. కడుపులో బిడ్డను మోయడం తేలికే కానీ ఆ బిడ్డ మీద ప్రేమను మోయడం ఎంత బరువో తెలుసా? బిడ్డ చీకట్లో ఉమ్మినీరులో ఎలా ఉంటుందో తెలియదు. ఆ బిడ్డ రూపాన్ని అందంగా ఊహించుకుంటాం, అది కదులుతూ ఉంటే మనల్ని పలకరిస్తుంది అనుకుంటాం. అలాంటి మాతృత్వం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు, ఎంత వెటకారంగా మాట్లాడుతున్నావు. చూడు జ్యోత్స్న, ఇంకెప్పుడు దీప గురించి తప్పుగా మాట్లాడకు. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు గాని అర్హత గాను నీకు లేదు, ఇక్కడి నుంచి పో అనేసి జ్యోత్స్న మీద గట్టిగా అరుస్తుంది సుమిత్ర. సారీరా కార్తీక్ అని చెప్పేసి సుమిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు అందరినీ అర్థం చేసుకోగలవని నాకు తెలుసురా, ఇక్కడ జరిగిందేది నా చెల్లెలికి చెప్పకు అనేసి దశరథ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ కార్తీక్ తోటి, ఒరే కార్తీక్, నీతో కొంచెం మాట్లాడాలరా, బయటికి రా అనేసి కార్తీక్ని బయటికి తీసుకుని వెళ్తాడు శివనారాయణ. ఇక గురువుగారు చెప్పిన దాని గురించి కార్తీక్తో చెప్తాడు శివనారాయణ. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఎవరికి వస్తుందో తెలియదు, కానీ ప్రమాదం రావడం మాత్రం ఖచ్చితం అని చెప్పారా గురువుగారు. నా గురించి నాకు ఏమీ భయం లేదురా, కానీ మిగతా వాళ్ళ గురించి తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. ఎవరికైనా ఏమన్నా జరిగితే తట్టుకునే వయస్సు నాది కాదురా
అని ఇక శివనారాయణ బాధపడుతూ ఉంటాడు. నాకు ఇంకా అప్పుడే కాంచన గుర్తొచ్చిందిరా అని శివనారాయణ అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.